పంచరాల తీజ్ వేడుక బతుకమ్మ పండుగను పోలి ఉంటుందని పంచరాలకు సాంప్రదాయ వస్త్రాలను పంపించాలని తీజ్ ఉత్సవ కమిటీ నేత మోతీలాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 16 నుంచి 24 వరకు కూడా సరూర్ నగర్ స్టేడియంలో తీజ్ పండుగ వేడుకలను నిర్వహిస్తున్నట్లు మోతీలాల్ తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. బంజారా మహిళలు, యువతులు ఆటలు, పాటలు, అదేవిధంగా నృత్యాలు, డప్పుల మధ్య భక్తిభావంతో 9 రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఉత్సవాలు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం తీజ్ పండుగను అధికారికంగా జరపాలని, తీజ్ పండుగకు నిధులను కేటాయించాలని మోతీలాల్ విజ్ఞప్తి చేశారు. సరూర్ నగర్లో నిర్వహించే తీజ్ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్కను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 16 తారీఖు నుంచి ఆగస్టు 24 తారీఖు వరకు తెలంగాణ బంజారా తీజ్ ఉత్సవాలు సరూర్ నగర్ స్టేడియం వేదికగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. తెలంగాణ బంజారా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది చేపడుతున్నాం. ఈ బంజారా తీజ్ కార్యక్రమం అనేది ఆడపిల్లలు చేసే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పండుగ. ఈ యొక్క పండుగను రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి, అలాగే ఈ పండుగకు ఏదైతే బంజారా సంస్కృతిలో ఉన్నటువంటి ఒక వేషధారణ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వేషధారణ కూడా ప్రభుత్వం బతుకమ్మకు ఎట్లయితే చీరలు పంచుతారో అదేవిధంగా ఆ యొక్క వేషధారణ కూడా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బంజారా ఆడపిల్లలు కూడా, మహిళలు కూడా పంచాలని చెప్పేసి మేము వినతి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పండుగ చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల నిధి అనేది ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి